భారతీయ జనతా పార్టీ నేను పట్టుకొస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటారు. భారతీయ జనతా పార్టీ మాతో ఉందని తెలుగుదేశం చెబుతోంది. భారతీయ జనతా పార్టీ ఎటుందో తనకు తెలియట్లేదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పిన భారతీయ జనతా వైపే ఉంది. దాన్ని మోసేది భారతీయ జనత. నిజంగా ఈరోజు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పరుగులు తీస్తున్నా వాళ్ళ కోసరంగా భారతీయ జనతా పార్టీ కావాలే తప్ప భారతీయ జనతా పార్టీకి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళినా భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన నష్టం లేదు. మీరు హిందూపురంలో పోటీకి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బెటర్ అనుకుంటున్నారా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే బెటర్ అనుకుంటున్నారు? దేనికి? హిందూపురంలో మీ పార్లమెంట్ స్థానం పోటీ. హిందూపురంలోనా? నేనైతే హిందూపురంలో స్వామి పరిపూర్ణానందగా నాకు అక్కడ ఒక అభిమానం ఉంది నా పట్ల ఎంతోమందికి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగానే నన్ను ఎంతోమంది ఆహ్వానించారు, వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించారు, గౌరవించారు. నేను వెళ్తుంటాను, అక్కడ అందరితో పరిచయాలు ఉన్నాయి, అన్ని కులాలతో. బ్రాహ్మలే కాదు, వైశ్యులే కాదు, రెడ్లే కాదు, మాల, మాదిగ, అలానే వక్కలిక, అలాగనే మనకు కురవ, బోయ, అందరిళ్లలో నేను వెళ్తూ ఉన్నాను. అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరిలో కూడా స్వామీజీ వస్తే ఇక్కడ ఏదో ఒక మంచి జరిగే అవకాశం ఉంది. నెంబర్ 1 యాజ్ ఎ సెయింట్గా అది ఒక బ్యాక్వర్డ్ ఏరియా కింద పరిగణింపబడింది. అక్కడ స్వామీజీ వస్తే ఇది అభివృద్ధి అవుతుంది అని ఒక స్వామీజీగా ఒక భావనతో చూస్తున్నారు. రెండోది, నేను వాస్తవంగా చెప్పాలంటే నేను మొన్న ఒక అడ్వకేట్తో మాట్లాడి ఏవో కొన్ని కాగితాలు తయారు చేయాలంటున్నారు. నేనేమో వాస్తవంగా నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 9th నేను పాస్ అయ్యా. తర్వాత నేను చదువుకునే దానికి మా అమ్మకి వీడిని చదువులో పెడితే వీడు వేరే రకంగా ఆధునికంగా ఇలా వెళతాడు, కానీ నా కొడుకు ఇలా కాదు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆవిడికి చిన్నప్పటి నుంచి లోపల పడిన అంశము నన్ను 9వ తరగతి తర్వాత పాఠశాల వైపు, ఇటువైపు గురుకులాల వైపు అలా మరలించింది. నాకు మళ్ళీ ఆ చదువుకునేటువంటి అవకాశం లేదు ఎప్పుడు. సో నేను లాయర్ గారిని పిలిచి మరి కాగితాలన్నీ రెడీ చేయాలంటే మీ ఆస్తి ఏమిటని అడిగారు. నేను వేసుకున్న ఒక 4 జతలు బట్టలు, ఇది కూడా వాళ్ళు ఎవరో ఇచ్చింది, స్వామీజీని నాకు ప్రేమగా పెట్టింది.